అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతికి భిన్నంగా ప్రజా సంస్కృతిని, అభ్యుదయ సంస్కృతిని, ప్రగతిశీల సంస్కృతి కోసం 1000 ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాం. అదే మిషన్ 1000. ఈ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అందరూ పాల్గొనండి. నూతన సంస్కృతిని అభివృద్ధి చేయడానికి భాగస్వాములు కండి. ఈ రోజు ఎక్కడ చూసినా సమాజంలో మనిషిగా లేనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటూ మంచి కుటుంబాన్ని, మంచి ఆర్థిక వనరుల్ని, మంచి జీవితాన్ని వదిలేసుకొని మన దేశం కోసం వచ్చాడు. మన దేశస్థుడు కాదు, మన రాష్ట్ర వ్యక్తి కాదు, మన ఊరు మనిషి. అంతేకాదు, ఆయన ఒక మానవవాది. ఆయన దేశ నిర్మాణం కోసం 14 సంవత్సరాలుగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన నేను నాయకుడు అనాలను, ఆయన నేను సేవకుడు అనాలను, ఆయన నేను కార్యకర్త అనాలను నాకు తెలియదు. మిమ్మల్ని ఏమనాలి సార్ అని అడిగితే నన్ను ఏమనవద్దు సార్, నేను ఒక మానవవాదిని అని చెప్పాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? 14 సంవత్సరాలుగా ఈ దేశం కోసం త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనే థామస్ గారు. వారు ఇప్పుడు మన స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి పే బ్యాక్ టు సొసైటీ అని అంటే ఏమిటో తెలుసుకుందాం. థామస్ గారు నమస్కారం అండి. జై రాజ్యాంగం సార్. సార్, మీరు ఎవరికి ఏమైనా సరే జై రాజ్యాంగం అని సంబోధిస్తుంటారు, అవత వాళ్ళు ఏమన్నా కానీ. ఇది ఒక కొత్త విషయాన్ని తెలియజేసినట్టుగా అనిపిస్తుంది. అలా జై రాజ్యాంగం అనటంలోని మీ ఉద్దేశం ఏమిటి? చాలా సంతోషం సార్, మీరు ఆ ప్రశ్న అడిగారు. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. జై రాజ్యాంగం అనేది భారత పౌరులకి అత్యుత్తమ పలకరింపు విధానం అని మా నమ్మకం. మనం ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి, సంభాషణ మొదలు పెట్టడానికి నమస్తే అనో, గుడ్ మార్నింగ్ అనో, ఇంకేదో అంటాం కదా. భారత పౌరులకి పలకరించుకోవడానికి ఉన్న ఏకైక అత్యుత్తమ పలకరింపు పద్ధతి జై రాజ్యాంగం అని మా నమ్మకం సార్. 3000 ఏళ్లుగా ఎన్నడూ మనం ప్రజాస్వామ్యంలో జీవించలేదు. ప్రజాస్వామ్యం మనకి 1947లో మొదలై 1950 జనవరి 26 నాడు పూర్తిగా స్థిరపడింది. అప్పటి నుంచి రాజ్యాంగ స్పృహ, రాజ్యాంగ భావన, రాజ్యాంగ గుర్తింపుతో భారత పౌరులు జీవనం కొనసాగించాల్సి ఉంది. అది గుర్తు చేయడానికి ప్రజాస్వామ్య భారతదేశానికి, ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న భారత పౌరులకు రాజ్యాంగ స్పృహ నిత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఆ పలకరింపు పద్ధతిని మొదలు పెట్టాం సార్. జై రాజ్యాంగం. సంతోషం సార్. ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఈ రాజ్యాంగాన్ని ప్రేమించాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే కదండి మీరన్న పదాల్లో. రాజ్యాంగాన్ని గౌరవించాలి, కాపాడుకోవాలి, ప్రేమించాలి అని అన్నారు. ప్రేమించడం అనేది కొద్దిగా ప్రజాస్వామ్య మూల విలువలకి భిన్నమైన అంశం. రాజ్యాంగం అనేది నియమావళి సార్, ఆచరించాలి. ఆ నియమావళిని ప్రజాప్రతినిధులు నడిపిస్తున్న ప్రభుత్వ యంత్రాంగము సరిగ్గా అమలు చేయాలంటే ఆ చైతన్యం ప్రజల్లో ఉంటేనే సాధ్యమవుతుంది సార్. ఆ చైతన్యం ప్రజల్లో లోతుగా ఇంకడానికి వీలుగా ప్రజాస్వామ్య నియమావళి అయిన రాజ్యాంగాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉండడం ఒక పద్ధతి అని మేము అనుకున్నాం. అనేక త్యాగాల ఫలితం ఈ రాజ్యాంగం వచ్చింది. 1000 సంవత్సరాలుగా మనకు రాజ్యాంగం లేదు అని మీరు చెప్పారు. అయితే ఈ రోజు మన దేశంలో ఉండేటువంటి పౌరులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఏమిటి? అది ఎందుకు అవసరం? మంచి లోతైన ప్రశ్న సార్ ఇది. పే బ్యాక్ టు సొసైటీ అనే ఆంగ్ల పదబంధానికి అర్థము సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే భావన. అది సమాజానికి ఎందుకు తిరిగి ఇవ్వాలి అన్న ప్రశ్న ఫస్ట్ వేసుకోవాల్సిన ప్రశ్న సార్. సమాజానికి ఎందుకు తిరిగి ఇవ్వాలంటే మనం సమాజంలో అంతర్భాగం కాబట్టి. పౌరులు ఎక్కడ శూన్యంలో బతకలేరు సార్, సమాజంలో అంతర్భాగంగానే బతుకుతారు. సమాజంలోంచి వచ్చే అన్ని సౌకర్యాలు, అన్ని అవసరాలు, మానవులు తీర్చుకునే అవసరాలు, వీటన్నిటికీ ఒక సార్థకత, ఒక అర్థము ఉండాలంటే ఆ సమాజాన్ని బలోపేతం చేయగలగాలి. అది సమాజానికి తిరిగి ఇవ్వడంతో సాధ్యమవుతుంది. సమాజం అంటే మనుషులే. మనుషులందరూ తిరిగి సమాజాన్ని బలోపేతం చేసుకోగలిగితే, సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను పెంపొందించే విధంగా తమ వంతు కృషి చేయగలిగితే, ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తే ఆ ప్రయోజనం పౌరులందరికీ కలుగుతుంది. అందరి ప్రయోజనం కొరకు అందరూ ఇవ్వడమే పే బ్యాక్ టు సొసైటీ. వాస్తవానికి పే బ్యాక్ టు సొసైటీ అనేది అర్థంలో కాకుండా కొద్దిగా భిన్నమైన అర్థంలో భారత సమాజంలో మొదటి నుంచి ఉంది. అయితే ప్రజాస్వామ్య పూర్వ భారతదేశంలో పే బ్యాక్ అనేది ఏ భావాలకు అనుగుణంగా, ఏ లక్ష్యాల కొరకు, ఏ వ్యవస్థలని, ఏ నమ్మకాలని బలోపేతం చేసే విధంగా ఉందన్నది ఒక చారిత్రక వాస్తవం. అది సత్రాలు కట్టించేవాళ్ళు, గుడులు కట్టించేవాళ్ళు, ఇలాంటి నిర్మాణాలు ప్రజాస్వామ్యానికి సంబంధం లేని, ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలకు భిన్నమైన ఆలోచన విధానానికి అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సాంస్కృతిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తిరిగి ఎంతో కొంత బాగా డబ్బున్న జమీందారులు, ధనవంతులు, కొందరు రాజులు కూడా ఈ పనులు చేసేవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పేబ్యాక్ చేయాల్సింది ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను బలోపేతం చేసే వ్యవస్థల నిర్మాణంతో. ఇప్పుడు పేబ్యాక్ టు సొసైటీ అంటే ఏం చేస్తే మన ప్రజాస్వామ్యం ఇంకా బలంగా పనిచేస్తుంది, ఏం చేస్తే మన నిత్య జీవితంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను
పెంపొందించగలం. ఆ దిశలో ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ జరిగితే ఆ ప్రయోజనం అందరికీ కలుగుతుంది సార్. ఈ పే బ్యాక్ టు సొసైటీ అనే అటువంటి పదాన్ని, ఈ కాన్సెప్ట్ ను ఎక్కువగా దళిత సంస్థలు, దళిత నాయకులు వాడుతుంటారు. దాని చారిత్రక నేపథ్యం ఏమిటి? వాళ్ళే ఎందుకు ఎక్కువ వాడతారు? ఎందుకు అంటే బాబాసాహెబ్ యొక్క భావజాలంలో, అంబేద్కరిజంలో ఇది అంతర్భాగమైన అంశం కాబట్టి, అది దళిత చైతన్యము, దళిత నాయకత్వము ఉన్న వారికి కాన్సెప్ట్ బలంగా మనసులో ఎప్పుడు బెదలాడుతూ ఉంటుంది. 1956లో తన దాదాపు చివరి సమావేశాల్లో బాబాసాహెబ్ ఒక సామాజిక వర్గానికి చెందిన అన్ని ప్రయోజనాలు ఒకళ్ళిద్దరు పొందుతూ ఆ సామాజిక వర్గానికి ఆ ప్రయోజనాల నుంచి వచ్చేది ఏమి ఇవ్వకపోవడాన్ని తనని తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అది వాస్తవం కూడా. ప్రభుత్వం నుంచి ఒక సామాజిక వర్గం కొరకు అలొకేట్ చేయబడ్డవి అవి వ్యక్తులకి చెంద, వాస్తవానికి అది సామాజిక వర్గానికి ఇచ్చినవి, కానీ వ్యక్తులు వాటిని అనుభవిస్తూ కూడా తమ సామాజిక వర్గానికి అవి అందరికీ చెందినవి కాబట్టి ఇవ్వలేకపోవడం అన్నది పే బ్యాక్ టు సొసైటీ యొక్క స్ఫూర్తికి భిన్నం. నిజానికి పే బ్యాక్ టు సొసైటీ అనేది ప్రజాస్వామ్య మూల విలువల్లో ఒకటి సార్. అందరము అందరి కొరకు నిలబడకపోతే ప్రజాస్వామ్యం మనం అనుకున్న విధంగా పనిచేయదు. అక్కడి నుంచి దళిత చైతన్యంలో, దళిత ఉద్యమాల్లో, బాగా వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో అందరికీ చెందితేనే, అందరము బాగుపడితేనే మనం బాగుపడ్డట్టు అన్న భావన బలంగా ముందుకు వచ్చింది. అందువల్ల ఆయా సామాజిక వర్గాల్లో, ఆయా ఉద్యమాల్లో ఇది బలంగా ఉంటది. కానీ అందరికీ ఉండాలి. ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న అందరికీ పే బ్యాక్ టు సొసైటీ అనే స్పృహ ఉండి తీరాలి. దాన్ని ఏ విధంగా తమ వ్యక్తిగత వనరుల నుండి, సమయం నుండి, నైపుణ్యాల నుండి సమాజానికి కొంత మేలు జరగాలి అన్న స్పృహ తప్పనిసరిగా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అందరికీ ఉండాలి. కుల మత రహితంగా అందరూ సమాజం కొరకు ఎంతో కొంత తమ నైపుణ్యాలను, సమయాన్ని ఒక క్రమ పద్ధతిలో అవి అందరికీ ప్రయోజనం కలిగించే విధంగా ఇచ్చి తీరాలి. ఇక్కడ బాబాసాహెబ్ చెప్పిన ఆ భావనని బలంగా ముందుకు తీసుకెళ్లి 1971లో అనుకుంటాను మాన్యవర్ కాన్షీరామ్ బామ్సెఫ్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. పే బ్యాక్ టు సొసైటీని ఆ సంస్థ తన ప్రధాన మూల విలువగా ఏర్పాటు చేసుకుని కొంత ముందుకు పోవడం జరిగింది. థామస్ గారు, CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని పే బ్యాక్ టు సొసైటీ కింద చూడొచ్చా, లేక ప్రజాస్వామ్య నిర్మాణాన్ని, దేశ నిర్మాణాన్ని కింద చూడొచ్చా, లేదు కార్పొరేట్ శక్తుల యొక్క ధనార్జన కోసం, లాభాల కోసమా, అది ఏ విధంగా చూడాలి? CSR అనేది ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య విలువ ఉన్న భావన సార్. భావనగా అది చాలా గొప్పది. కార్పొరేట్లకు కూడా సామాజిక బాధ్యత ఉండి తీరాలి. సమాజం యొక్క అనేక ఒడిదుడుకుల్లో వాళ్ళ ద్వారా వచ్చే కొంత ఆర్థిక శక్తి కూడా ఉపయోగపడాలి అనేది CSR యొక్క మూల భావన. కార్పొరేట్ వ్యవస్థ చాలా బలపడి చాలా శక్తి, ఆర్థిక శక్తిని కూడగట్టుకున్న సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక శక్తిలో కొంతైనా మళ్ళీ తిరిగి సమాజంలో ఎవరికైతే చాలా తక్కువగా ప్రయోజనాలు అందుతున్నాయో వాళ్ళకి సామాజిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది సామాగ్రి అంటాం, దాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ వంతు బాధ్యతని వాళ్ళు తీసుకోవాలి అనేది CSR యొక్క మూల భావన. వాస్తవానికి చాలా గొప్ప భావన, అవసరమైన భావన, ప్రజాస్వామ్య భావన. అది ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళందరూ తమ ఆర్థిక శక్తిలో కొంతైనా తిరిగి సమాజంలో ఎవరికైతే అందట్లేదో వాళ్ళకి అందించే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలన్నది భావన. అది చాలా అవసరమే. ఇక్కడ 2-3 జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్. మొట్టమొదట CSR పేరుతో కార్పొరేట్ దిగ్గజాలు, అంటే చాలా పెద్ద బలమైన వాణిజ్య సంస్థలు, వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో కొంత మళ్ళీ ఇంకో రకంగా అక్రమంగా వాడుకునే అవకాశం ఉండే విధంగా దాన్ని తయారు చేస్తున్నారా, చాలా లోతుగా పరిశీలనగా చూసే వ్యవస్థ ఉండి తీరాలి. ఫస్ట్ అది. తర్వాత సరైన ఆడిట్ ఉండాలి దానికి. CSR పేరిట ఎంత శాతం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ నియమం ప్రకారం 1%, దాదాపు 2% అనుకుంటాను ఉంది. అది ఇంకా పెంచాలి కూడా. ఎందుకంటే కేవలం 2% ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి 100% సమాజం నుంచి వచ్చిన లాభాలే కదా అవి. అందులో 5% ఎందుకు చెందకూడదు? ఆ ఆలోచన ఒకటి. ఈ 2% అయినా సరైన విధంగా, సరైన లక్ష్యాలకు, సరైన ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి వాడుతున్నారా, లేదా వాళ్ళ పలుకుబడిని పెంచుకోవడానికి వాడుతున్నారా? ఈ రకమైన ఆడిట్, లెక్కల తనిఖీ ఒకటి చాలా బలంగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే ఆర్థిక సహాయం వాళ్ళ వ్యక్తిగత చాయిస్ ప్రకారం కాకుండా నిజంగా ఎక్కడ అవసరమో అక్కడికి చేరే విధంగా, తర్వాత అది ప్రభుత్వ వ్యవస్థ ద్వారా వెళ్ళే విధంగా, లేకపోతే మళ్ళీ ఇంకొక ఉప ప్రభుత్వం తయారయ్యే విధంగా అవుతుంది. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఇంకొక సమాంతరమైన ప్రభుత్వ వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి అట్లా కాకుండా అది ప్రభుత్వంలో అకౌంట్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ముందు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అక్కడికి చేరాలి తప్ప డైరెక్ట్గా వాళ్ళ ద్వారా వాళ్ళ బోర్డు పెట్టి ఒక బడి దగ్గర ఒక మిషన్ పెడతాము, కంప్యూటర్లు ఇస్తాము, ఇట్లా కాకుండా విద్యా వ్యవస్థలో వాళ్ళు ఏమైనా బాగు చేయదలుచుకుంటే అది విద్యా వ్యవస్థ ద్వారా ఎక్కడ అత్యంత ఎక్కువ అవసరం ఉందో అక్కడికి చేరే విధంగా అది ఉండాలి.
అయితే ఇది జరగాలంటే మళ్ళీ మనం మూలంలోకి వస్తున్నాం సార్. అవినీతి రాజకీయ వ్యవస్థలో ఇవి జరిగే అవకాశం ఉండదు. అవినీతి రాజకీయ వ్యవస్థ తన ప్రయోజనాల కొరకే చేస్తుంది తప్ప సమాజ నిర్మాణానికో దేశ నిర్మాణానికో చేయదు. మళ్ళీ మనం ఏది సరిగ్గా పనిచేయాలన్నా ప్రజల చైతన్యమే ఏకైక మార్గం. ప్రజల చైతన్యం మానవవాద ఆచరణతో ముడిపడి ఉంది. మళ్ళీ అదే చెప్తున్నా నేను, దాని ప్రాముఖ్యత దృష్ట్యా చెప్పాల్సి వస్తుంది. సార్, ఇటీవల ఒక పత్రికలో భారతదేశంలో 1000 రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేయబడ్డాయని ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించాడు. అంటే ఇంత 1000 మంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడానికి, రిజిస్టర్ చేయడానికి ముందుకు రావటం, అవి కానీ అనేక అన్రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు కూడా ఉండటం, అన్రిజిస్టర్డ్ రాజకీయ సంస్థలు కూడా ఉండటం, ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండటానికి ఎంతో పోటీ పడుతున్నారు. ఇలా రాజకీయం అనేది ఒక పోటీ ప్రపంచం అయింది. అసలు ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ సొసైటీకి సేవ చేయడం కోసం వస్తున్నారా, లేదు తమను తాము కాపాడుకోవడానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సంపాదించుకోవడానికి వస్తున్నారా? వాళ్ళ యొక్క లక్ష్యం పే బ్యాక్ టు సొసైటీ కావాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్షణ అవసరమైన చర్చకు సంబంధించిన ప్రశ్న అడిగారు భిక్షమయ్య గారు. చాలా సంతోషం సార్. మొట్టమొదట సేవ అనే పదానికి ఉన్న అర్థాన్ని వివరించి ముందుకు పోతాను నేను. సేవ అనే పదం ప్రజాస్వామ్య విరుద్ధమైన భావన సార్. అది మానసిక బానిసత్వానికి సంబంధించిన భావన. దాని బదులు నిర్మాణం అనే పదమే వాడాలి. దేశ నిర్మాణం అనాలి. సమాజ సేవ అనే బదులు సమాజ నాయకత్వము, దేశ నిర్మాణం అనేవి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్న పదాలు. సేవ అనేది కొద్దిగా భిన్నమైన పదం. అది మానసిక బానిసత్వానికి చెందిన పదం. రాజకీయాలంటే ప్రజాస్వామ్యమే సార్. ప్రజాస్వామ్యంలో రాజకీయాలే ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే రాజకీయాలే. ప్రతి పౌరుడు తన బాధ్యతని, తన సంక్షేమాన్ని ఎట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో పొందాలో, అది ఎవరు పెంపొందించగలరో వారి చేతికి నా తరపున నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పే ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యం. అక్కడ బాధ్యత లేని పౌరులు ఉంటే, తప్పు చేతుల్లో ఆ అధికారాన్ని పెడితే రేపటి రోజున వాళ్ళు పేరుకు ప్రజాస్వామ్యంలో ఉంటారు కానీ బానిసలుగా జీవించాల్సి వస్తుంది. అందువల్ల ప్రజాస్వామ్యానికి రాజకీయాలకు ఉన్న విడదీయరాని సంబంధం ముందు తెలుసుకోవాలి. తప్పనిసరిగా రాజకీయ ప్రక్రియ చేసి తీరాలి. ప్రతి పౌరుడికి రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. నాకు రాజకీయాలు అక్కర్లేదు అంటే నీ సంక్షేమాన్ని, నీ హక్కులను, నీ ఆర్థిక వనరులను మిస్యూజ్ చేసే వ్యక్తి లేదా జేబులో వేసుకునే వ్యక్తికి నువ్వు అధికారం ఇవ్వబోతున్నావు అని అర్థం. రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పౌరుడు తప్పించుకోలేడు. రాజకీయాలంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే రాజకీయాలే. ఈ స్పష్టత ఉన్న తర్వాత ఎవరు రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు? రాజకీయ పార్టీ పెట్టే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. 18 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు ఉన్నట్టే అదే వయసు ఉన్న ప్రతి వ్యక్తికి రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు కూడా ఉంది. ఇక్కడ రాజకీయాల యొక్క లక్ష్యం ఏమిటి అన్న క్లారిటీ ఉంటే ఒక వ్యక్తి రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నాడో మనం తెలుసుకోగలం. రాజకీయాలు దేశ నిర్మాణ లక్ష్యంతో పెడితే ఫస్ట్ జరిగేది పారదర్శకత. ఒక వ్యక్తి ఒక దుకాణం పెట్టుకున్నట్టుగానో, ఒక బిజినెస్ పెట్టుకున్నట్టుగానో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం అప్పుడు ఉండదు. టీం వర్క్ లేకుండా ఒక వ్యక్తి తన అదుపాజ్ఞల్లో ఉండే విధంగా రాజకీయ నిర్మాణం చేసుకుంటే మళ్ళీ అది ప్రజాస్వామ్య విరుద్ధం అవుతుంది. అది దేశ నిర్మాణ రాజకీయం అయ్యే అవకాశం లేదు. ఈ దేశంలో 2 రకాల రాజకీయాలు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా అవినీతి రాజకీయాలు, దేశ నిర్మాణ రాజకీయాలు. అవినీతి రాజకీయాలకు పారదర్శకత, నిజాయితీతో ఏమి సంబంధం ఉండదు. ఓటర్లని కుల మతాల ఆధారంగా, ఇంకా అనేక పారామీటర్ల ఆధారంగా విడదీసి వాళ్ళలో కొంతమందిని తమ మాట వినే వాళ్ళను, తమ కింద కొంత తీసుకొని పనిచేసే వాళ్ళను గుర్తించి వాళ్ళ ఆధారంగా మిగిలిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా విభజించి, అది కులం, మతం ఈ 2 కావచ్చు, ఇంకా వేరే పారామీటర్స్ కూడా కావచ్చు, వాళ్ళ శక్తితో వాళ్ళ ఓటర్లు వాళ్ళ కింద, వాళ్ళ అదుపుల్లో ఉన్న ఓటర్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకింత బారేస్తారు, వీళ్ళు ఎక్కువ తింటారు. ఈ విధంగా అవినీతి రాజకీయం నడుస్తుంది. దేశ నిర్మాణ రాజకీయంలో పూర్తి పారదర్శకత, నిజాయితీ ఉన్న మానవవాదులు రాజకీయాల్లోకి వస్తారు. అలాంటి రాజకీయాలు పెంపొందించే ప్రయత్నంలో నేను ఫుల్ టైమర్ని, అందుకనే అలాంటి రాజకీయాలు ఇంకా మనం ప్రోత్సహించాల్సి ఉంది. మన జీవితాన్ని, మన నేపథ్యాన్ని లోతుగా పరిశీలించిన వాళ్ళు ఇతను చెప్పేది ఇతని స్వప్రయోజనం కొరకు కాదు, ఇందులో నా మంచి కూడా ఉంది, ఈ మార్గంలో నడిస్తే నేను బాగుపడగలను, నా సమాజాన్ని నాయకత్వం వహించగలను, నా దేశ నిర్మాణం చేసుకోగలను, అప్పుడు పని చేయాలనుకున్న ప్రతి వ్యక్తికి పని దొరుకుతుంది, పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక భద్రత ఉంటుంది అనే ఒక వ్యవస్థ నిర్మాణం కొరకు రాజకీయం ఉండాలి అని నా అభిప్రాయం సార్. థామస్ గారు, దేశ నిర్మాణం చేయాలి, సేవ అనేది బానిసత్వానికి ఒక పర్యాయ పదంగా ఉంటా ఉంది, అలా కాకుండా నిర్మాణం అనేది మనం మాట్లాడాలి అని మీరు చెప్పారు. కానీ ఈ రోజు పాలకులు అన్ని దేవుడే చూసుకుంటాడు, మీరేం చేయొద్దు, గాడ్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ యూ విల్ డూ, యూ విల్
టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటున్నారు. ఈ స్థితిలో దేశ నిర్మాణం గాని ఇంకోటి గాని ఎలా? అంతేకాకుండా పాలకులు చెప్పే దాంట్లో సేవ చేయరి ఏం సేవ చేయరి అని అంటే, ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా గుళ్ళు కట్టించండి, బళ్ళు కట్టించమని చెప్పారు. గుళ్ళు కట్టించండి, అన్నదానాలు చేయండి, సత్రాలు పెట్టండి, ఫలాని కాడికి వచ్చేళ్ళకి అన్నం పెట్టండి, ఇట్లాంటివి చేస్తున్నారు. మరి ఇలాంటి స్థితిలో పే బ్యాక్ టు సొసైటీ అనే మీ లక్ష్యం లేదు, సమాజ నిర్మాణం అనేటువంటి మీ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది? ముందు ఒక చిన్న స్పష్టత సార్. పాలక వర్గము, పాలకులు, ప్రభుత్వము అనేవి శూన్యం నుంచి, ఆకాశం నుంచి ఊడిపడవు సార్. అవి ప్రజల చైతన్యం నుండి వస్తాయి, సమాజం నుండి వస్తాయి. ప్రజలకు ఉన్న చైతన్య స్థాయిని బట్టే ప్రజల నుంచి వచ్చే ప్రజాప్రతినిధుల గుణము, మన ప్రజాస్వామ్యం యొక్క వాసి అంటే క్వాలిటీ నిర్ణయించబడతాయి. ప్రజల చైతన్యం మాత్రమే ఏకైక మార్గము దేశ నిర్మాణానికి. అది సేవ అనే పదానికి, దేశ నిర్మాణం అనే పదానికి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. పాలకులు, ప్రభుత్వము, పాలక వర్గం అనేవి శూన్యం నుంచి రావు, ప్రజల చైతన్య రాహిత్యం నుండే వస్తాయి, ప్రజల నుండే వస్తాయి. ఇది ఫస్ట్ నేను ఇవ్వదలుచుకున్న స్పష్టత సార్. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న అవినీతి రాజకీయ వ్యవస్థకి తన ఎజెండా స్పష్టత ఉంది సార్. వాళ్ళ ఎజెండా దేశ నిర్మాణం కాదు. వాళ్ళ ఎజెండా ప్రకారము వాళ్ళు పౌరుల్ని రకరకాలుగా విడదీసి తమ చేతిలో ఆధిపత్యం కొనసాగిస్తే వాళ్ళ వ్యక్తిగతమైన, వాళ్ళ ఇంకొంచెం పెద్ద గ్రూపు యొక్క సంక్షేమం కొరకు వాళ్ళు ధనవంతులు అవ్వడానికి వాడుకుంటారు తప్ప దేశ నిర్మాణానికి ఇప్పుడున్న రాజకీయాల పనికి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే, మళ్ళీ మనం మూలం దగ్గరికే వచ్చాం. పే బ్యాక్ టు సొసైటీ అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలకు సంబంధించిన లోతైన కీలకమైన అంశం. ఎందుకు పే బ్యాక్ చేయాలి అనేది ఒక మానవవాది మాత్రమే చెప్పగలడు. ఈ రోజున మన యువజనులకున్న అతిపెద్ద శత్రువు ఊహాజనిత భయాలు. ఆ భయాల నుండి వాళ్ళు బయటపడకపోతే వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు చేరుకునే అవకాశం లేదు. భయాలు, ఊహాజనిత భయాలు ప్రధానంగా నిత్య జీవితానికి, వాస్తవానికి ఏమాత్రం సంబంధం లేని, ఎవరో ఎక్కడి నుంచో అన్ని నిర్ణయిస్తున్నారు, నువ్వేం చేసినా చేయకపోయినా ఇదిగో ఈ ఫలానా విధంగా ఒక క్రతువు చేస్తే సమస్త సంపదలు, అష్టైశ్వర్యాలు అన్ని నీ చేతిలో వచ్చి పడతాయి. సిస్టమేటిక్గా నిన్ను నువ్వు నిర్మించుకొని ఒక క్రమ పద్ధతిలో నీ సమయాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఇస్తూ దానికి తగ్గ ప్రతిఫలం పొందే నిర్మాణం ఏమీ ఉండదు. ఈ పని చేయి చాలు, ఆకాశం నుంచి మరో చోటు నుంచి నీకు అన్నీ వస్తాయి. ఇది ఊహాజనిత భయాల యొక్క పునాది. ఆకాశం నుంచి రూపాయి పడదు. ఈ స్పష్టత నేను మన యువజనులకి మీ ద్వారా ఇవ్వదలుచుకున్నాను సార్. మీరు ఎప్పుడైనా ఆకాశం నుంచి రూపాయి పడడం చూసారా? దయచేసి ఆ రహస్యం ఏమిటో అందరికీ చెప్తే అందరికీ రూపాయలు పడతాయి. ఊహాజనిత భయాలకు సంబంధించిన మీ సందేహానికి అది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఊహాజనిత భయాలు కులమతాల ఆధారంగా మనసుని, వ్యక్తిత్వాన్ని, శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఇంకొకళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు ఇస్తే తీసుకుంటా, లేకపోతే ఏడుస్తా. ఇది మనం పిల్లలకి, యువజనులకి చెప్పకుండా, వివరణ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు రీచ్ అయ్యేటట్టు, వాళ్ళ సామర్థ్యం మేరకు వాళ్ళు ఎదిగేటట్టు చేసే అవకాశాలు చాలా తక్కువ. ప్రజాస్వామ్యం ఎందుకు గొప్పది అంటే, వాస్తవానికి ప్రజాస్వామ్యం మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ సార్. ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన, అత్యంత కష్టమైన పరిపాలనా వ్యవస్థ. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనది. కారణం ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ప్రతి పౌరుడు, ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి యువజనుడు తన సామర్థ్యం మేరకు ఎదిగే సోషియో పొలిటికల్ వాతావరణం, అంటే సామాజిక రాజకీయ వాతావరణం ఉంటుంది. కాబట్టి మనకున్న ఆప్షన్ ఒకటే, మన ప్రజాస్వామ్యాన్ని మనం అద్భుతంగా పనిచేసే విధంగా చేసుకోగలగడమే. లేకపోతే రిజెక్ట్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని రిజెక్ట్ చేస్తే అంతకన్నా గొప్పది ఏమీ లేదు. డిక్టేటర్షిప్ వస్తుంది. చెప్పారు. మానవ సమాజం ఇప్పటి వరకు రూపొందించుకున్న అన్ని పరిపాలన రాజకీయ వ్యవస్థల్లోకి ప్రజాస్వామ్యం అత్యంత గొప్పది. భవిష్యత్తులో ఇంతకన్నా గొప్పది రావచ్చు, కానీ ఇప్పుడైతే అదే గొప్పది. దేశక్షేమం కోరే, మంచి సమాజం కోరే ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను ఎలా పెంపొందించే విధంగా తన స్పేర్ టైం, తన స్పేర్ ఎనర్జీ, తన రిసోర్సెస్, తన స్కిల్స్ ఇవ్వాలి అన్నది ఆ స్పష్టత ఉండాలి. మిత్రులారా, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మా గత వీడియోలు కూడా చూడండి. సార్, ఇలాంటి మీరు చెప్పినటువంటి ఈ గొప్ప కాన్సెప్ట్ ను ప్రజాస్వామ్యంలో దేశ నిర్మాణాన్ని చేయటం కోసం ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి కాన్సెప్ట్ ను విద్యార్థుల్లో, యువజనుల్లో, పిల్లల్లో ఏ విధంగా ఇన్కల్కులేట్ చేయాలి? ఈ ప్రాసెస్ తెలిసి తీరాలి సార్. ఇది మీరు చాలా మంచి ప్రశ్న, నాకు అవకాశం ఇచ్చారు మీరు. మళ్ళీ ఈ వ్యూహం ఏమిటి, ఏ విధంగా పౌరుల్లో, పిల్లల్లో, యువజనుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను పెంపొందించే ఆ సిస్టమ్, ఆ విధానం ఏమిటి? సోషియో కల్చరల్ రిఫార్మ్ ఇన్ ద మిడిల్ క్లాస్ ఈజ్ ద ఓన్లీ వే. మధ్యతరగతి పౌరుల్లో వచ్చే సామాజిక, సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం మాత్రమే ఏకైక మార్గం. ఎందుకంటే మనం చేసే ఏ సమాజహిత పని అయినా అవినీతి రాజకీయ వ్యవస్థకి నచ్చకపోతే, దీనివల్ల మా వ్యవస్థ
కూలిపోయే అవకాశం ఉంది అని అనుకుంటే ఆపగలదు, ఉద్యమాలను ఆపగలదు, ప్రయత్నాలను ఆపగలదు, వ్యక్తులని మంచి చేయకుండా అవినీతి రాజకీయ వ్యవస్థ ఆపగలదు. అంత బలము ఆ వ్యవస్థకు ఉంది. కానీ ఎంత బలమైన, ఎంత కర్కశ నియంతృత్వ అవినీతి రాజకీయ వ్యవస్థ అయినా సంస్కరణ ఉద్యమాల్ని ఆపలేదు. ఈ స్పష్టత చాలా జాగ్రత్తగా చూడండి. భారత చరిత్రను చూడండి, ప్రపంచ చరిత్రను చూడండి. ఎక్కడ సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఎప్పుడు వచ్చినా ఎంత బలమైన సామ్రాజ్యవాదులు కూడా వాటిని ఆపలేకపోయారు. ఎందుకంటే అవి వాళ్ళకి కనబడకుండా చాపకింది నీరులాగా వ్యాపిస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం, సోషియో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ద మిడిల్ క్లాస్, మధ్యతరగతి పౌరుల్లో, టు డెమోక్రటైజ్ దేర్ థాట్, వాళ్ళ ఆలోచనని ప్రజాస్వామీకరణ చేసే సామాజిక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం చేయాలి. దాని పేరు మానవవాదం. మానవవాదం ప్రజాస్వామ్యానికి తాత్విక సిద్ధాంత పునాది. ప్రజాస్వామ్యం వచ్చేది మానవవాదంలో నుంచే. మానవవాదం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు సార్. గౌతమ బుద్ధుడు మొదలుపెట్టి ఆ తర్వాత అనేక సంస్కర్తలు ప్రపంచవ్యాప్తంగా దానికి కొంత సారాన్ని జోడిస్తూ మొన్న కార్ల్ మార్క్స్ నుంచి, పెరియార్ నుంచి, బాబాసాహెబ్ నుంచి వీళ్ళందరి భావాల సారమే మానవవాదం. మానవవాదం మాత్రమే మనల్ని ఊహాజనిత భయాల నుండి విముక్తి కలిగించి, మనల్లో మనకి నమ్మకం కలిగించి, సమాజానికి మనకి ఉన్న బాధ్యత, ఆ బంధం ఏమిటి, మనం సమాజానికి ఏం చేస్తే ఆ ప్రయోజనం తిరిగి మనకు, మన పిల్లలకు వస్తుంది అనేది తెలుసుకునే అవకాశం ఇచ్చేది కేవలం మానవవాదం మాత్రమే. మానవవాదం ఒక వ్యక్తి నిర్మాణ, దేశ నిర్మాణ సిద్ధాంతం. మానవవాదం అస్పష్ట భావాలు కాదు సార్. మానవవాదం యొక్క సారమే వీళ్ళందరూ చెప్పింది. 2500 ఏళ్ల కిందట గౌతమ బుద్ధుడు చెప్పింది, మొన్నటి వరకు బాబాసాహెబ్ చెప్పింది. వాళ్ళిద్దరి భావాల సారము, అందులో కార్ల్ మార్క్స్ భావాల సారం కూడా ఉంది, పెరియార్ భావాల సారం కూడా ఉంది. మానవవాదం మాత్రమే మన యువజనులని వాళ్ళ పొటెన్షియల్ రీచ్ అయ్యే విధంగా చేయగలదు. ఈ విషయం వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పగలం. ఆ చెప్పడానికి అవకాశం ఎలా వస్తుంది అంటే సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి చర్చల ద్వారా ఆ అవకాశం వస్తుంది. చాలా సంతోషం అండి. మానవవాద, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు. చాలా సంతోషం. మీరు కూడా ప్రశ్నలు అడగొచ్చు, సార్ను కూడా ప్రశ్నలు వేయచ్చు, మాకు ప్రశ్నలు పంపించవచ్చు. అట్లాంటి ప్రశ్నలన్నిటికి కూడా మేము జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం, లేదా కామెంట్ కూడా పెట్టండి. చివరిగా ఒక విషయం మర్చిపోకండి సుమా, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. జై రాజ్యాంగం సార్.